అన్నగారు. జనగామ జిల్లా ఉద్యమకారుల ఫోరం కమిటీకి ధన్యవాదాలు. అట్లాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి టియుఎఫ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వ్యవస్థాపకులు చీమ సీనన్న గారికి, అలాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ రజనీకాంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి అందరం కూడా జై తెలంగాణ, ఉద్యమకారుల ఐక్యత. మేము పాడిన పాట కూడా మీరు విన్నారు ఆల్రెడీ. నేను ఉమ్మడి వరంగల్ జిల్లా కళాకారుల ఇన్ఛార్జిని. రావణ సెందరాలో ఎన్నెరా అందరు కూడా కోరసీయాలి, ఓకేనా? హే ఈ వ్యవస్థాపకు మన సీనన్న పేరు మీద ఒక పాట ఇప్పుడే పల్లవి చిన్న పాడతాను. రావణ సందనాలు ఎన్నెలా సీనన్నకు వందనాలు ఎన్నెలా, రావణ సందనాలు ఎన్నెలా రామణ సందనాలు ఎన్నెలా సీనన్నకు వందనాలు ఎన్నెలా, రావణ సందనాలు ఎన్నెలా. ఎందుకు ఇలా పాట పాడుతున్నానంటే, ఎవరికి భయపడకుండా ఉద్యమాన్ని ముందుకు నడిపిన వాడే వీరుడు. ఎందుకంటే ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా కూడా లెక్క చేయకుండా మనందరిని ఒక చోటుకు తీసుకొచ్చిన సీనన్నకు ఒకసారి జై తెలంగాణ. నిన్ను విడిచి ఉండలేనమ్మా పాటమ్మా, ఎన్నడూ మరవలేనమ్మో నా పాటమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరవలేనమ్మో మా పాటమ్మా, వరు పొందున నిల్చో ఉన్నా పాటమ్మా, నా ఎదల పదిలంగున్నావో పాటమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరవలేనమ్మో నా పాటమ్మా. మేము ఉద్యమకారులకు ఈరోజు దీక్షకు మేము మద్దతు తెలపడానికి కళాకారులు మేము ఉన్నామన్నా మీకు ఎప్పటికీ మేము మద్దతు తెలుస్తామనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల దీక్ష కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ చీమ సీనన్న గారికి, ఉమ్మడి జిల్లా కన్వీనర్ నందగిరి రజనీకాంత్ అన్న గారికి, జనగామ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ గారికి, మన దేవిసింగ్ రాముల నాయక్ గారికి, ఇక్కడ పాల్గొన్న రాష్ట్ర కమిటీ అందరికీ మరియు ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అన్న ఇది జనగామ జిల్లా ఉద్యమకారులకు పెట్టిన కిల్లా. ఇక్కడ ఎన్నో ఉద్యమాలు మా పాలకుర్తి ప్రాంతం నుంచి కడవెండి, దొడ్డి కొమరయ్య, తెలంగాణ తొలి అమరవీరుడు, పాలకుర్తిలో చాకలి ఐలమ్మ, విష్ణూరు దొరలను గడగడల ఆడించి తన శౌర్యాన్ని నిలిపిన పోరుగడ్డ. ఈ ప్రాంతంలో సర్వాయి పాపన్న లాంటి గొప్ప గొప్ప మేధావులు పుట్టిన ఈ గడ్డకు గొప్ప చరిత్ర ఉన్నది. ఈ ప్రాంతంలో కాబట్టి కొంతనే మాట్లాడుతున్నా. ఈ ప్రాంతంలో మా జనగామ జిల్లా సంబంధించిన 3 ఎమ్మెల్యేలకు ఎంపీలుగా గెలిచిరని మీరు మర్చిపోకండి. ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులు ఇల్లు విడిచి, కుటుంబాలను విడిచి రోడ్ల మీద వంట వార్పులు చేసి అనేక కేసుల పాలై సమైక్యవాదులకు పోరాటం చేసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు ఎంపీలకు మీరు తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షను, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అసెంబ్లీలో కానీ చట్టసభలలో పార్లమెంటులో కూడా లేవనెత్తి ఈ ఉద్యమకారులకు వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించి గుర్తింపు కార్డులు అందజేయాలి. అదేవిధంగా జార్ఖండ్ ఇతర రాష్ట్రాలలో స్వతంత్ర ఉద్యమకారులుగా ఏ విధంగా గుర్తించారో తెలంగాణ ఉద్యమకారులుగా స్వతంత్ర సమరయోధులుగా గుర్తించి మీరు మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. అందరూ మాట్లాడతారు. ఇవాళ కోదండరామ్ సార్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామిగానే కొనసాగుతా ఉన్నారు. మరి మీకు ఎందుకు పడతలేవు? రాష్ట్రంలో ప్రభుత్వంతో అంటగాగే నేతల్లారా కొద్దిగా ఈ ఉద్యమకారుల బాధలు మీరు గుర్తించకపోతే
మీకు రాబోయే రోజుల్లో ఉద్యమకారులు మీ ఎన్నికలలో మీకు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతారని చెప్పి ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఉద్యమకారుల అంశాన్ని మీరు ఇప్పటికైనా సీరియస్ గా తీసుకొని చట్టసభల ద్వారా మేము రాబోయే ఎన్నికల్లో మీ అందరికీ కూడా బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిక చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర కమిటీకి ఈ జిల్లా కమిటీకి ధన్యవాదాలు. జై తెలంగాణ. ఉద్యమకారుల ఫోరం ఐక్యత మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేనిఫెస్టోలో పెట్టిన ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి దృష్టి గారికి తీసుకుపోయిన ఎమ్మెల్యేలకు ప్రత్యేక ధన్యవాదాలు. అదే మండలిలో కూడా కొంతమంది మాట్లాడారు. సీమసీనన్న నాయకత్వంలో ఇది ఇంకా ముందుకు పోయి మనకు ఈ ఈ అసెంబ్లీ సమావేశాలలో మన స్పష్టమైన వైఖరి స్పష్టం చేసి మనకు ప్రభుత్వం నుంచి ఏవైతే బెనిఫిట్స్ వాళ్ళు 250 గజాల జాగా కానీ జార్ఖండ్ తరహాలో 25,000 పెన్షన్ కానీ ఇలాంటివి అయితే ఏమైతే ఉన్నాయో ఉద్యమకారుల ప్రతి ఒక్కరిని గుర్తించి ఉద్యమకారుల గుర్తింపు కార్డులు ఇచ్చి ఆదుకోవాలని సీమ నేతృత్వంలో జరుగుతున్న చేయాలని మన హక్కులు సాధించుకునేంత వరకు ఇదే పోరాటాన్ని స్ఫూర్తితోటి కొనసాగించాలని. జై తెలంగాణ, జై తెలంగాణ. సీమసీనన్న గారి నాయకత్వం, సీమసీనన్న గారి నాయకత్వం. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం TUF రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమా సీనన్న గారి నాయకత్వంలో ఆయన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొదలైనటువంటి 4 తారీఖు మొదలైనటువంటి ఒకరోజు రిలే నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు జనగామ జిల్లాలో మేము ప్రారంభించడం జరిగింది. ఒకటి, ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఉద్యమకారుని గుర్తించడానికి ఫస్ట్ మొదటగా ఓ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఉద్యమకారులను గుర్తించి తద్వారా ప్రతి ఒక్కరికి 250 గజాల ఫ్లాట్తో పాటు జార్ఖండ్ తరహాలో పెన్షన్ సౌకర్యం కల్పించి స్వతంత్ర సమయ రోజులకు ఏ విధంగానైతే అలవెన్సెస్ కేంద్ర ప్రభుత్వం ఉంటుందో అదే రాష్ట్ర ప్రభుత్వం మాకు కూడా ఇవ్వాలి. ప్రతి దాంట్లో మాకు రాయితీ కావాలి. మా పిల్లల చదువుల విషయాలలో కూడా మాకు ఫీజుల విషయాలలో కూడా మా రాయితీ ఉండాలి. ప్రతి ఒక్క స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చిన అలవెన్సెస్ లో ఈ విధంగానే మాకు అన్ని కావాలి. కాబట్టి ఈరోజు ఇవి కావాలని కోరుతూ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు దీక్ష చేయడం జరుగుతుంది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర నాయకులు పెద్దలు, మరి ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా మరియు మన జనగామ జిల్లాకు మరి వరంగల్ జిల్లా ములుగు జిల్లా నుండి ఇక్కడికి రావడం, ఒక ఫోన్ కాల్తో పిలవగానే రావడం జరిగింది. మరి వీళ్లకు మన ములుగు జిల్లా నుండి ఉద్యమకారుల తరపున మరి మన జనగామ జిల్లా సంఘీభావం తెలుపడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. అన్న ఒక పిలుపు మేరకు మేము ఇక్కడికి వచ్చాము. మరి ఎప్పుడైనా కానీ మేము ఉంటామని చెప్పడం జరుగుతుంది. సీరియస్ గా ఈ ఉద్యమకారులని ముందుకు ఇంకా తీసుకుపోయి మరి జార్ఖండ్లను మరి 25,000 రూపాయలు ఇస్తున్నారు. అదే విధంగా మనకు కూడా ఇవ్వాలి. రాష్ట్ర నాయకులు చెప్పిన విధంగానే మనం తిరుగుతూ ఇది చేసుకుంటూ ఈ పద్ధతి నడుస్తూ ఉంటాం. అన్నకు ఎన్నుదన్నుగా ముందంజలో ఉంటామని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు ఉద్యమకారుల డిమాండ్స్ అన్ని నెరవేర్చాలని చెప్పి ఈరోజు జనగామ చౌరస్తాలో మీరంతా దీక్ష కూర్చోవడం చాలా సంతోషం. ఎందుకంటే సరే మనము చౌరస్తాలో మనం చాలా రకాలుగా ఉద్యమాలు చేయడం జరిగింది. అందులో చాలా మంది ఇందులో ఉన్న వాళ్ళు జైలు జీవితం కూడా గడపడం జరిగింది. నా వంతుగా నేను కూడా ఉద్యమంలో పాల్గొన్న అప్పట్లో మా టిఆర్ఎస్ మిత్రులు, బీజేపీలు, పార్టీలకు అతీతంగా అందరూ అప్పుడు చాలా మంది, ఎందుకంటే తెలంగాణ రావాలి, మన బతుకులు బాగుపడాలని చెప్పి
మరి మనందరం ఏకదాటిపై నడిచి మనందరం తెలంగాణ వచ్చేదాకా ఎవరు వంతుగా వారు మరి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రావడానికి మనం అనేక రకాల కారణాలు అయినాం. అయితే వాస్తవంగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళకు మరి తెలంగాణలో మంచి అవకాశాలు వస్తాయని అనుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆశించినాం. కానీ ఏ ఒక్క రూపంగా కూడా ఆదుకోలేదు. మరి ఈ ప్రభుత్వం కూడా సరే, గత ప్రభుత్వం అంటే ఆదుకోలేదు కానీ మరి ఈ ప్రభుత్వం కూడా మరి కొన్ని ప్రామిస్ చేయడం జరిగింది. అది కూడా ఇప్పుడు నెరవేర్చాలని చెప్పి నేను కూడా డిమాండ్ చేస్తున్నా. 200 గదాలకు ఇస్తా అని చెప్పాను. ఇంకా కొన్ని డిమాండ్స్ కూడా మరి మనం అప్పుడు పెట్టినప్పుడు వాళ్ళు నెరవేర్చాలని చెప్పడం జరిగింది. మరి అవన్నీ నెరవేర్చాలని చెప్పి నేను కూడా ఈ సభావేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. మరి మీరంతా మన యొక్క డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పి మీరంతా దీక్ష కూర్చొని మీరు ఈ విధంగా ఒక దాటిపై వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇదే విధంగా ముందుకు ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు, తెలంగాణ ఉద్యమకారులందరికీ తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ జై తెలంగాణ. జై తెలంగాణ. మన ఉద్యమకారులకు తెలంగాణ వస్తేనే మన ఉద్యమకారులకు అన్ని విధాల మరి సాధించుకోవాలనే ఉద్దేశంతో ప్రాణాలు కూడా అర్పించడం జరిగింది. తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు కూడా చేశారు. ఆ కేసీఆర్ ప్రభుత్వంలో వస్తాయి కావచ్చు, మన తెలంగాణ ప్రభుత్వంలో ఈ ఉద్యమకారులు కష్టపడ్డ వాళ్ళకి, ప్రాణాలు పోయిన వాళ్ళందరికీ ఏదన్నా కేసీఆర్ మన తెలంగాణ ఉద్యమకారుల కోసం ఏదన్నా చేస్తాడు కావచ్చు అని మనం చూసి 10 సంవత్సరాలు చూసి అలసిపోయాము. అదే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమకారులకు ఒక ఆశ అనేది కలిగింది. అది కూడా ఆశ కూడా చూడకపోయే వాళ్ళు ఎవ్వరు కూడా ఉద్యమం చేసి ఎక్కడోళ్ళు అక్కడే ఉండి ఇక ఏం రాదు మనకని మరిచిపోయి ఉద్యమకారులు ఎక్కడోళ్ళు అక్కడ ఉండడం జరిగింది. అదే విధంగా మన ఈ టఫ్ నుంచి రాష్ట్ర అధ్యక్షులు సీమ శ్రీను సారు ఏంటంటే ఈ ఉద్యమం చేసి కొన్ని కుటుంబాలు ఆగమైపోయినాయి, కొంతమంది చనిపోయారు. ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఇట్లుంది కదా, వీళ్ళందరికీ నేను ఒక్కసారి గుర్తు చేస్తా అని సార్ మరి ఎంతో త్యాగం చేసుకుంటూ అదే విధంగా బస్సు యాత్రలు చేస్తున్నారు, మండల యాత్రలు చేస్తున్నారు, పల్లె గల్లీ అదే 33 జిల్లాలలో తిరిగి సార్ మరి మన ఉద్యమకారుల కోసము ఇంత త్యాగం చేసిన సారుకు మన ఉద్యమకారులు అందరం రుణపడి ఉంటామని, ఇదే విధంగా ఏంటంటే మన ఉద్యమకారులు అందరము ఐక్యతగా ఉంటేనే ఏదైనా సాధించుకోగలుగుతామని, మన ఉద్యమకారులు ఎక్కడోళ్ళు అక్కడే వీళ్ళు వచ్చిర్రు వాళ్ళు వచ్చిర్రు ఇటు ఉరుకుతాం అటు ఉరుకుతాం అంటే అన్న ఏది మనం సాధించుకోలేము. అన్నలు అక్కలు ఎక్కడ కూడా మనం ఒక్కసారి గుప్పిడి బిగించడం అంటే మళ్ళా ప్రాణం పోయేంత వరకు వెనుకకు తగ్గే విషయం ఉండొద్దు. అదే విధంగా నేను చెప్పేది ఏంటంటే మన ఉద్యమకారులు ఎక్కడ ఉన్నా కూడా అందరూ ఒకే తాటి మీదకి రావాలి. మనం సాధించుకునే వరకు ఇంతకు ముందు పోయిన ప్రాణాలు వేరు, ఇప్పటికి మనం ప్రాణాలకు తెగించి మనం ముందడిగేస్తేనే మళ్ళా మనకు ఏదైనా కల్పిస్తుంది ప్రభుత్వం అనేది నేను మీ అందరికీ తెలియజేస్తున్నానన్న. మనం పట్టిన పట్టు వదలకుండా మనం శ్రీనన్న జాడల్లో అడుగు జాడల్లో మనం ముందుకు వెళ్ళాలని మన ఉద్యమకారులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఏంటంటే నా పేరు కందికట్ల జయ, నేను రాష్ట్ర కార్యదర్శిని. నేను నందగిరి రజనీకాంత్, అడ్వకేట్, ఉద్యమకారుల ఫోరం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. గత 8 సంవత్సరాల నుండి ఎవరు గుర్తించని ఉద్యమకారులను బయటికి తీసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక డాక్టర్ వృత్తిలో ఉండి తన వృత్తిని న్యాయం చేస్తూ ఉద్యమకారుల
ఆశలు ఆకాంక్షలు నెరవేర్చాలనేటటువంటి ఉద్దేశంతో గత 8 సంవత్సరాలుగా డాక్టర్ సీమసీనన్న నేతృత్వంలో ఇవాళ ఉద్యమకారుల ఫోరం ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులు ఎన్నడూ కూడా ఏనాడు బయటకు రాని ఉద్యమకారులు వెలుగుతీసి ఇవాళ ఉద్యమకారులకి ఒక దేవుని లెక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సంఘాలు పనిచేస్తున్నప్పటికీ ఇవాళ ఉద్యమకారుల అంశాన్ని ఎజెండాగా చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రితో ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్య వ్యక్తులతోటి మాట్లాడి ఇవాళ అసెంబ్లీకి చర్చ జరిగింది అంటే సీమసీనన్న అనే విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి. ఇవాళ సీమసీనన్న ఒక్కడు లేకపోతే ఇవాళ మన అంశాన్ని ఎవరు కూడా మాట్లాడకపో. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి కేసీఆర్ మనకు న్యాయం చేయలేదు. 1969 నుంచి దాదాపు 370 మంది ఉద్యమకారులు చనిపోతే పట్టించుకున్నటువంటి పాపాలు ఇప్పుడున్నటువంటి 10 మంది ఉద్యమకారులకు మాత్రమే గుర్తించి మిగతా ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యమకారులు పట్టించుకోకపోతే వెలుగులోకి తీసుకొచ్చి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేస్తూ మండల యాత్రలు చేస్తూ ఒక రాజకీయ పార్టీకి ఎంత నిర్మాణం అయితే ఉన్నదో ఇవాళ అంత రాజకీయ పార్టీ వలె ఒక సామాజిక ఉద్యమ అంశాన్ని ఎజెండాగా తీసుకొని పెట్టరా లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులతో మార్చి నెలలో 50 ఉద్యమకారులతో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. లేకపోతే చలో కన్వర్ట్ గారి కార్యక్రమాలకు ఉద్యమకారుల అంశాన్ని ఎజెండాగా తీసుకొని ఒక్క ముఖ్యమంత్రిని కాకుండా ఉన్నటువంటి ఎమ్మెల్సీలను మంత్రులను ప్రతిరోజు సెక్రటేరియట్ ఎక్కడ వీలుంటే అక్కడ మెసలేయకుండా పనిచేస్తున్న రాష్ట్ర కమిటీ అందరికీ ప్రత్యేక ఉద్యమాభివందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇది పాలకుర్తి ఇవాళ ఇది ఏంటంటే ఉద్యమాల గడ్డ ఇక్కడ చాకలేయిలమ్మ బందగి అదే విధంగా అనేక మంది ఉద్యమకారులు జన్మించినటువంటి ఈ గడ్డలో ఉద్యమకారులందరూ ఐక్యంగా ఉండాలి. సీమసీనన్న వెనుక ఒక్క పిలిపిస్తే వేలాది మందిగా హైదరాబాద్ తరలి వెళ్ళాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే ఆయన అంటే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ కి ఏ విధంగా గతి పడుతుందో ఈయనకు కూడా అలాంటి గతే పడుతుందని ఇప్పటి నుంచి సంకేతాలు ఇస్తే తప్ప మన ఉద్యమకారులు ఆశయాలు చిగురించవనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలని ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనగామ చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఉద్యమకారులందరికీ రాష్ట్ర కమిటీకి పేరు పేరున సామాజిక తెలంగాణ ఉద్యమ వందలు తెలియజేస్తూ